ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై దుబాయ్ పోర్ట్ లో ఇరాన్ విధ్వంసం క్రియేట్ చేసింది. కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై దాడి చేసి 32 కోట్ల రూపాయల చమురు తీసుకెళ్తున్న అల్ సల్మీ షిప్ ని పేల్చేసింది. ఇరాన్ దాడితో కువైట్ కు 1800 కోట్ల నష్టం వాటిల్లింది. సో మీరు మనం టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. అదే అల్ సల్మీ షిప్ ఫుల్ ఆయిల్ లోడ్తో చైనాకు వెళ్తుండగా చేసిన దాడిలో 3 ప్రాణాలు కోల్పోయారు. పోర్టు పరిసరాల్లో ఆయిల్ అంతా చమురంతా లీకేజ్తో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇప్పటికీ కూడా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. కువైట్ ఆయిల్ ట్యాంకర్ పేల్చి వెతికి ముందు అంటే రాత్రంతా బాలిస్టిక్ మిసైల్తో గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది ఇరాన్. దుబాయ్ ఓడరేవు సమీపంలో లంగరు వేసి ఉన్న కువైట్కు చెందిన భారీ ముడి చమురు ట్యాంకర్పై జరిగిన డ్రోన్ దాడి గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. కువైట్ ప్రభుత్వ వార్తా సంస్థ కూనా నివేదిక ప్రకారం ఈ దాడిని ఇరాన్ ప్రత్యక్షంగా నిర్వహించిందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ పేర్కొంది. డ్రోన్ దాడి కారణంగా ట్యాంకర్లో మంటలు చెలరేగి దాని బాడీకి గణనీయమైన నష్టం కలిగింది. చమురు పూర్తిగా నిండి ఉన్న ఈ నౌక నుంచి లీకేజ్ సంభవించే ప్రమాదం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు. సో ఒక రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది స్టిల్. ఇటు కువైట్ 12 లక్షల బ్యారెళ్ల చమురు కువైట్ది అండ్ 8 లక్షల బ్యారెళ్ల చమురు సౌదీ అరేబియాది. సో ఈ యొక్క లంగరు వేసిన అల్ సమీ షిప్ పై ఉన్నాయి. సో లంగరు వేసి ఉన్న ఏదైతే షిప్ ఉందో అది ఇట్ రెడీ టు గో చైనా, టువర్డ్స్ చైనా. ఒక్కసారి మీకు ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా. సో ఎగ్జాక్ట్గా అది సిచ్యువేషన్. హార్మోజ్ జలసంధి ఇటుపక్క ఒమన్, గల్ఫ్, ఇరాన్ దేశాల మధ్యలో ఉన్న హార్మోజ్ జలసంధికి సరిగ్గా కువైట్ ఆ యొక్క తీరానికి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలో లంగరు వేసి ఉంది. సో ఆ లంగరు వేసిన షిప్నికి వెంటనే ఇరాన్ తన డ్రోన్ దాడి చేసింది. డ్రోన్ వచ్చి కొట్టగానే 18 లక్షల రూపాయల డ్రోను 1800 కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని కలిగించింది. సో చూస్తున్నారు ఎంత ఎక్కువ ట్రాఫిక్ ఉందో చూడండి. అవన్నీ షిప్సే, చీమల్లా కదులుతున్నాయి అక్కడ. అవన్నీ షిప్సే. ఏదైతే ప్రమాదం జరిగిందో ఆల్ సమీ షిప్ లొకేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అదిగోండి ఎగ్జాక్ట్గా. సో ఇది పానిక్ సిచ్యువేషన్. దానికి చుట్టూ ఒక 2 కిలోమీటర్ రేడియస్లో దాదాపుగా ఒక 10 షిప్పులు ఉంటాయి. దాదాపుగా 333 మీటర్ల పొడవు, 68 మీటర్ల వెడల్పు ఉన్న ఆల్ సమీ షిప్ ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. దాంట్లో ఉన్న 28 మంది ఎవరైతే ఉన్నారో 28 మందిలో 3 ప్రాణాలు కోల్పోయారు. 28 మంది సేఫ్గా బయటకు వచ్చారు. చమురు, క్రూడ్ ఆయిల్ మొత్తం అక్కడ చుట్టూ మొత్తం పాకిపోయింది. అక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా సరే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో ఒక రకంగా ఉద్రిక్తతలు మరింత పెంచింది ఇరాన్. ఇక్కడ అల్ సమీ షిప్ పై, చైనా వెళ్లాల్సిన షిప్ పై మిస్సైల్ దాడి చేసి మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇరాన్. సో ఇటు కువైట్కి 1800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇప్పటికే కువైట్ పెట్రోలియం శాఖ కూడా స్పందించింది. ఇది కేవలం ఇరాన్ చేసిన దాడే అంటూ కూడా అక్కడ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఒకసారి ఆ షిప్ని చూసే ప్రయత్నం చేద్దాం మనం. సో ఇదే షిప్పు సో సరిగ్గా బయలుదేరడం రెడీగా ఉంది. దాని లాస్ట్ అప్డేటెడ్ 1 అవర్ ఎగో స్టిల్ ఇప్పటికీ అది గల్ఫ్ తీరంలోనే ఉంది. హార్మోజ్ జలసంధిని కూడా దాటలేదు. మీరు చూస్తున్నారు మనం టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు మీరు. ఆ యొక్క షిప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని దాటాలంటే ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇటు ఒక పక్క షిప్ ఏదైతే కంటైనర్లను తీయాలా లేకపోతే అదే షిప్లో పంపించాలా అన్నది. ఎందుకంటే షిప్ వచ్చేసి చైనా వాళ్ళది. ఇది ఇప్పటిది కాదు. షిప్ 2011లో డిజైన్ అయింది. షిప్ 2011 నుంచి దాదాపుగా 15 ఏళ్లుగా ఈ షిప్ సేవలు అందిస్తుంది. చాలా పాత షిప్ అయినప్పటికీ చైనా బిల్డ్ చేసింది దీన్ని. సో అల్ సమీ షిప్ అనేది చైనా వాళ్ళది. సో దానికి సంబంధించిన షిప్లో ఈ యొక్క కువైటియన్ చమురు కావచ్చు, ఇటు సౌదీ చమురు కావచ్చు. ఇక్కడ 14 లక్షలు, ఇక్కడేమో 9 లక్షల బ్యారెళ్ల చమురుతో బయలుదేరదాం అనుకుంటున్న లంగర్ వేసిన
నౌకపై, అతి భారీ నౌక, ఇది కార్గో షిప్ యాక్చువల్లీ, అలాంటి నౌకపై ఇరాన్ 18 లక్షల రూపాయలతో డ్రోన్ దాడి చేసింది. పాక్షికంగా ఏదైతే షిప్ ఉందో అది కొంచెం దెబ్బతింది, దానికి మరమ్మతులు చేసి పంపించాలా, లేదంటే దాన్ని అక్కడే లంగర వేసి ఉంచేసి కొద్ది రోజులు మరమ్మతులు చేసిన తర్వాత, ఎందుకంటే దాంట్లో ఉన్న ట్యాంకర్స్, చమురు ట్యాంకర్లని వేరే దాంట్లో షిఫ్ట్ చేయడం అంటే చాలా కష్టంతో కూడిన పని. మరి ఇలాంటి నేపథ్యంలో కొన్ని ఏదైతే దాంట్లో కంటైనర్స్ ఉంటాయో ఆ కంటైనర్లకి డ్యామేజ్ అవ్వటం వల్ల ఆ చమురు మొత్తం కింద పడిపోయింది. ఒకవేళ కనుక కార్నర్లో తగిలి ఉంటే ఆ మిస్సైలు అన్ని కంటైనర్లకి తగిలి ఉంటే అది అక్కడికక్కడ పేలిపోయే అవకాశం కూడా ఉండేది వాస్తవాన్ని చెప్పాలంటే. ఎందుకంటే సముద్రంలో కదా, ఆల్రెడీ లోపల కొన్ని వాళ్ళ పరికరాలు ఉంటాయి, ఇంకా కొన్ని యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి, అండ్ బయట కొన్ని ఫ్లేమబుల్ ఐటమ్స్ ఉంటాయి. సో కావాలనే వాంటెడ్గా కొట్టాల్సిన చోటే కొట్టింది, అంటే కనీసం లెక్కుండా ఇటు చావకుండా. సో ఇరాన్ చావు దెబ్బ కొడుతుంది గల్ఫ్ దేశాలని. సో ఇప్పటికే ఇళ్లపై కూడా, సివిలియన్స్ పై కూడా బాలిస్టిక్ మిసైల్స్ని వదులుతోంది. సో మనం టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం, ప్రతి ఇళ్లలోకి పంపిస్తోంది బాలిస్టిక్ మిసైల్స్ని. ఇటు గల్ఫ్ దేశంలోని పవర్ స్టేషన్స్ పైన, ఆయిల్ రిఫైనరీల పైన చాలా గట్టిగా టార్గెట్ చేసుకుంది ఇరాన్. సో ఇలాంటి నేపథ్యంలోనే ఇటు డొనాల్డ్ ట్రంప్ కూడా శాంతి చర్చలంటూ పాకిస్తాన్లో మీటింగ్స్ జరుపుతున్నారు, హై లెవెల్ మీటింగ్స్. దీనికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా ఈ యొక్క మీటింగ్స్కి అటెండ్ అవుతున్న నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలో హార్మూజ్ తెరిచినా మూసేసినా మాకు సంబంధం లేదు, ఎట్టి పరిస్థితిలో మేం చేయాల్సిన యుద్ధం మేం చేస్తామంటూ ఇటు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్నారు. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్కి వ్యూహం లేదనుకోవచ్చు, ఎందుకంటే యుద్ధంలోకి వెళ్ళడానికి వ్యూహం కావాలి, బయటకు రావడానికి వ్యూహం అక్కర్లేదు. కానీ ఇప్పుడు బయటికి రాలేక సతమతం అవుతున్నారు ట్రంప్. ఎందుకంటే 3,000 మందిని పంపించాను, బోల్జర్ సోల్జర్స్ని పంపించాను, వాళ్ళని పంపించా, వీళ్ళని పంపించా అని హాంకారాలు చేస్తున్న ట్రంప్ ఇరాన్ శక్తి ముందు నిలవలేకపోతున్నాడు. ప్రపంచ దేశాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్ని, ఏం సాధించావు నువ్వు, ఏమన్నా సాధించావా, ఎంత నష్టం జరిగింది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ని ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క చైనీయుడు, ప్రతి ఒక్క గల్ఫ్ దేశస్థుడు, ప్రతి ఒక్కరు ప్రపంచంలో అందరూ ప్రశ్నిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ని, ఏం సాధించావని. మీకేమనిపిస్తుందో మస్తు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ యుద్ధం వల్ల ఏం సాధించాడు? ఏదన్నా పని చేసామంటే, ఏదన్నా మనకి ఒరిగేది ఉంటేనే చేస్తాం. అలాంటిది ఒక దేశాన్ని, ఆర్థిక వ్యవస్థను తన గుప్పెట్లోకి లాక్కుందాం అనుకుని అబాసు పాలైన ట్రంప్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ ఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్ పోర్ట్ సమీప జలాల్లో చోటు చేసుకుంది. సో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సముద్ర అగ్నిమాపక సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తు ట్యాంకర్లో ఉన్న 28 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సో ఈ విషయాన్ని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కూడా ధృవీకరించింది. ఇక ఈ దాడిపై ఇప్పటి వరకు ఇరాన్ నుంచి అధికారిక స్పందన లేదు. అయితే గత కొన్ని వారాలుగా గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న వరుస దాడుల్లో ఇది తాజా ఘటనగా భావిస్తున్నారు, అండ్ పెద్ద ఘటనగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై జరిపిన దాడుల తర్వాత ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇదిలో ఉండగా రాస్ తానూరా సమీపంలో మరో ఘటన చోటు చేసుకుంది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ రోమ్ కంటైనర్ నౌక సమీపంలో 2 గుర్తు తెలియని క్షిపణులు సముద్రంలో పడ్డాయి. ఈ విషయాన్ని నౌకా ప్రతినిధి వెల్లడించగా బ్రిటిష్ సముద్ర ప్రమాద నిర్వహణ సంస్థ వాన్గార్డ్ మారిటైమ్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఈ ఘటనలను ధృవీకరించింది. సుమారు గంట వ్యవధిలో ఈ దాడులు జరిగినప్పటికీ సిబ్బంది అంతా సురక్షితంగానే ఉన్నారు. మార్చి 11న జరిగిన ఇదే తరహా దాడికి ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ బాధ్యత వహించినట్లు వాన్గార్డ్ పేర్కొంది. సో ఈ పరిణామాలు గల్ఫ్ హర్మూజ్ జలసంధి ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై ఆందోళనను మరింత పెంచుతున్నాయి. సో ఈ దాడి వెనుక ఇరాన్ ఉందనేది గల్ఫ్ దేశాలకు తెలియంది కాదు, కానీ ఇంకా కావాలని గల్ఫ్ని టార్గెట్ చేస్తుంది ఇరాన్. వాళ్ళ యొక్క గ్యాస్ రిఫైనరీల పైన, వాళ్ళ యొక్క ఆయిల్ రిఫైనరీల పైన, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏదైతే పెంచుకుంటారో ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బ కొడుతుంది ఇరాన్. గురి చూసి కొడుతోంది ఇరాన్. మరి ఇలాంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తగ్గాల. హార్మూజ్ని మూసేసినా, తెరిచినా అమెరికా తగ్గాల అవుద్దా? మస్తుగా కామెంట్ చేయండి.